చట్టాలను రైతులకు తెలియజేయడం ద్వారా చట్టం రైతులకు చుట్టంగా మార్చేందుకు లీవ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సాగు న్యాయయాత్ర కార్యక్రమం చేపట్టినట్లు రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్ అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం రైతు వేదికలో తహసీల్దార్లు శ్రీనివాసాచారి అధ్యక్షతన బుధవారం జరిగిన సాగు న్యాయయాత్ర రైతు ముఖాముఖి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తినడానికి తిండి కోసం పంటలు పండించే దశ నుండి మార్కెట్లో విక్రయించడం కోసం వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారం కోసం సాగు విధానంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా సాగు సాఫీగా సాగడం కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు అమలులోకి తీసుకువచ్చిందని అన్నారు. రైతులు చట్టాలను తెలుసుకొని వాటిని వినియోగించుకోగలిగితేనే రైతులు ముందుకు సాగే పరిస్థితులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా ఆయన భూములకు సంబంధించిన చట్టాలను, భూభారతి చట్టం 2025పై అవగాహన కల్పించారు. భూమి నుండి పట్టాదారు పాస్ పుస్తకం లేకపోతే తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం 2025 సెక్షన్ 4(6) రూల్ ప్రకారం భూభారతి చట్టం 2025 సెక్షన్ 4(6) రూల్ 4 ప్రకారం భూభారతి పోర్టల్లో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుని కొత్త పట్టాదారు పాస్ పుస్తకం పొందవచ్చని తెలిపారు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. ఈ పాస్ పుస్తకంలో భూమి తక్కువగా నమోదైన, సర్వే నెంబర్ మిస్ అయినా, పట్టాదారు పేరు, ఇతర వివరాలు తప్పుగా రాసిన, భూమి స్వభావం మారిన, భూమి సంక్రమించిన విధానం తప్పుగా నమోదైన భూభారతి చట్టం సెక్షన్ 4(5) రూల్ 4 ప్రకారం భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకొని మార్పులు నమోదు చేసుకోవచ్చని అన్నారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలని, విత్తనాలు తీసుకువచ్చిన డబ్బా సంచిని దాచి ఉంచుకోవాలని అన్నారు. విత్తనాల గురించి సమాచారం తెలుపుతూ ఇచ్చిన కాగితాలను దాచి ఉంచాలని, వీలైతే కొన్ని విత్తనాలకు కూడా భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. విత్తనాలు కొనుగోలుకు చెల్లించిన ధర, సాగు అయిన ఖర్చు, తగ్గిన దిగుబడి విలువ, రైతులకు కలిగిన మానసిక క్షోభకు విత్తనాలు కొనుగోలుకు చెల్లించిన ధర, సాగుకు అయిన ఖర్చు, తగ్గిన దిగుబడి విలువ, రైతులకు కలిగిన మానసిక క్షోభకు పరిహారం పొందవచ్చని రైతులకు సూచించారు. రైతులు సాగు చేసే పంటలకు బీమా చేసినప్పుడే రైతులు ధీమాగా ఉంటారని రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా కోసం పథకాలు తీసుకువచ్చి అమలు చేస్తున్నాయని, రైతులకు కూడా ప్రీమియం చెల్లించి పంటల బీమా పొందవచ్చని అన్నారు. ఈ సందర్భంగా భూమి రిజిస్ట్రేషన్, పట్టాదారు హక్కులు, చట్టపరమైన రక్షణ, భూ వివాదాల పరిష్కార మార్గాలపై, విత్తన నష్టాల వల్ల తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ చైర్మన్ ఓఎస్డి వెంకట హరిప్రసాద్, భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి, లీవ్ సంస్థ న్యాయవాదులు, ప్రతినిధులు అభిలాష్, జీవన్, మల్లేష్, ప్రవీణ్, సందీప్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, నర్సాపూర్ పిఎసిఎస్ చైర్మన్ రాజు యాదవ్, మండల వ్యవసాయ అధికారులు శ్వేతాకుమారి, దీపిక, ఆయా మండలాల ఏఈఓలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎవరైనా భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అసైన్మెంట్ భూమిని కనుక 2017 డిసెంబర్ 31 కంటే ముందు కొంటే దాన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు. కలెక్టర్ అధికారం ఉంది, ఇప్పటికి ఉంది. కానీ మొత్తంగా పట్ట హక్కులు చేయాలంటే ఆ వాదన నడుస్తుంది. ప్రభుత్వం దాన్ని నిర్ణయం తీసుకోవాలి. రెండవది, ఇంతమంది లాయర్లు, ఈ రెవెన్యూ సిబ్బంది, ఇంతమంది ఈ సాగు న్యాయ యాత్ర పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కొన్ని అంశాలు రైతులు తీసుకెళ్తున్నాం. అదేంటో చెప్పిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను. మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా కేవలం ఈ మండలంలో ఉన్న రైతులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి సమస్యలే ఉన్నాయి. అసైన్మెంట్ భూముల సమస్యలు కావచ్చు, భూమి ఎక్కువ తక్కువలు పడటం కావచ్చు, లవణి పట్టాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, వైవట్ కబ్జాలు కావచ్చు, రెవెన్యూ ఫారెస్ట్ వివాదాలు కావచ్చు, పోడు భూములు కావచ్చు, రాష్ట్రం అంతా ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుతున్నాం. దాని మీద ఆలోచన చేయాలి. మూడోది, హెచ్చు తగ్గల విషయం చెప్తున్నారు. మన భూమి వాస్తవం ఎక్కువ ఉంది, రికార్డు తగ్గిపోయింది. లేదా భూమి కండ వేసుకొని అత్యగ్రం పొలం ఉన్నా నేను రైతునని చెప్పి గర్వంగా మనం చెప్తున్నాం. సమాజం మన గర్వంగా చూసినా చూడకపోయినా మనమైతే గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఒకప్పుడు రైతు అంటే ఒక గర్వకారం, గొప్పగా చెప్పుకుంటాం. ఏ కార్యాలయానికి పోయినా రైతుకు గౌరవం దక్కేది. ఆ గౌరవంలో కొంత తేడాలు వచ్చినా
కానీ ఈ రోజు కూడా భూమి అమ్ముకున్నవాడు నేను రైతుని, ఈ పొలానికి నేను యజమాని చెప్పుకోగలుగుతున్నాను. కానీ మనం కొత్తగా వచ్చి మనం నేర్పించేది ఏంటి? విత్తనాలు కనిపెట్టింది రైతే, సాగు పద్ధతులు కనిపెట్టింది రైతే, ఎరువులు పురుగు మందులు. ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటే ఆవు పేడను వాటితో వ్యవసాయం చేసింది రైతే, ఇప్పుడు మళ్ళా ఎరువులు పురుగు మందులు వాటితో వ్యవసాయం చేస్తుంది రైతే. మీకు కొత్తగా చెప్పారంటే ఏముండదు, ఎందుకంటే ఎక్కడ ఏ కోతలను ఉన్నా కొంత తెలుసుకొని మనకున్న ఎకరం 2 ఎకరాల పొలంలో ఇంక 4 గింజలు ఎక్కువ పండే ప్రయత్నం రైతు 10,000 సంవత్సరాలు చేస్తున్నాడు, ఇప్పుడు చేస్తాడు. నేను వచ్చి ఇక్కడ మైక్ పట్టుకోకపోయినా, వ్యవసాయ అధికారి వచ్చి చెప్పకపోయినా, రాజేంద్ర రెడ్డి గారు ఆనంద్ వచ్చి చెప్పకపోయినా కాలమేం ఆగదు, సాగేం ఆగదు, నడుస్తూనే ఉంటుంది. కానీ కాలానికి తగ్గట్టుగా మనం పరిగెత్తకపోతే ఎప్పుడో ఒకప్పుడు పూర్తిగా నష్టపోతాం. ఇప్పుడు పక్క దేశాల్లో వచ్చి మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముతున్నారు. ఇప్పుడు అమెరికా ఆయన గొడవ వేస్తున్నది మా పాడి ఉత్పత్తులు, మేము పాలు పెరుగు అవన్నీ పాలకు సంబంధించిన ఉత్పత్తులన్నీ మీ దేశంలో అమ్ముతానని ఇక్కడ పట్టుకొస్తుంది. ఆడ మొక్కజొన్నలు ఇక్కడ అమ్ముతాను రైతులే, లేదా రైతు కుటుంబాల నుంచి వచ్చే వాళ్ళు, ఉద్యోగం చేస్తూ కూర్చున్న వాళ్ళు కూడా ఇక్కడ వ్యవసాయ అధికారి గాను, రెవెన్యూ అధికారి గాను. నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. రాజేంద్ర రెడ్డి కూడా ఒక రైతు కుటుంబం, ఇంకా వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన బాబాయ్ వచ్చి కూర్చున్నాడు ఇక్కడ, ఆయన వరంగల్ జిల్లా. ఆయన ఒక దేవస్థానానికి చాలా కాలం చైర్మన్గా చేసుకుంటూ కూడా కొన్ని వీరభద్ర స్వామి టెంపుల్ విని ఉంటారు. వీరభద్ర స్వామి టెంపుల్ రాష్ట్రం అంతా ఫేమస్, దానికి ఆయన కొద్దికాలం చైర్మన్గా కూడా పనిచేశారు. ఆయన వ్యవసాయం చేస్తారు. వీళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఎందుకు ఇక్కడ నిలబడ్డాము? ఒకే ఒక కారణంతో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఎన్నేళ్ళ నుంచి వ్యవసాయం జరుగుతుందో ఊహించుకోగలుగుతారా? ఈ దేశంలో వ్యవసాయానికి ఎన్నేళ్ళ చరిత్ర ఉందో సుప్రీంకోర్టు మొన్న ఒక మాట అన్నది. 4 ఏళ్ల కింద వ్యవసాయ చట్టాల మీద తీర్పు ఇచ్చుకుంటూ భారతదేశాన్ని వ్యవసాయానికి 10,000 సంవత్సరాల చరిత్ర, ఈ నిన్నటి గట్టి కాదు, 10,000 సంవత్సరాల నుంచి ఈ గడ్డ మీద వ్యవసాయం జరుగుతుంది, ఈ గడ్డ మీద రైతులు పండిస్తున్నారు. వాళ్ళ